అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బాబ్బాబ్బా, సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు, ఆవకాయ, మామిడి పళ్ళు. అవే కదండి సమ్మర్ హాలిడేస్. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మీరు కూడా పెట్టేశారా మరి ఆవకాయ? నా స్టైల్లో నేను ఎలా పెడతానో మీకు ఒకసారి చూపిస్తానండి. ఒకసారి ఒక లుక్ వేసేయండి. మామిడికాయలు అయితే జస్ట్ నేను ఒక 4 తీసుకొచ్చాను. ఆ 4 వాటిని బయట కొట్టిస్తే ఎలా అని చెప్పేసి ఇంట్లోనే కొట్టించేసాను. మా ఆయనే కొట్టేశాడు. చాలా కష్టపడి ఆ 4ని అయితే గట్టిగా కష్టపడి కొట్టేశాడు. లాస్ట్కి అయితే షాపింగ్ బోర్డే కొంచెం స్క్రాచెస్ లాగా పడింది. అయినా సరే ఈ 4 కోసం బయటికే వెళ్తానులే అని చెప్పేసి ఇంట్లోనే కొట్టించేసానండి. మొత్తం 4 కాయలను అయితే ఇంట్లోనే చిన్న చిన్నగా చూడండి. సైజు కూడా నార్మల్గా బయట అయితే కొడితే ఎలా వస్తుందో సేమ్ అదే సైజులో కొట్టాడు మా ఆయన కూడా. చాలా బాగా కొట్టాడు. కష్టపడ్డాడు. ఒక 10 మినిట్స్ పట్టింది అనుకుంటానండి 4 కాయలకే. అయినా సరే ఇంట్లోనే కొట్టేద్దామని చెప్పేసి ట్రై అయితే చేసాం. ఈసారి బాగానే వచ్చింది. మీకేమనిపిస్తుంది? బాగానే కొట్టామనిపిస్తుందా, ఏదో చెత్తలాగా కొట్టారనిపిస్తుందా? కామెంట్ చేయండి తప్పకుండా. పచ్చళ్ళ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ పచ్చడికి వచ్చేసి నేను తీసుకుంది ఒక డబ్బా కదండి. ఆ డబ్బాకి 5 అయ్యాయండి. కరెక్ట్గా 5 డబ్బాలు అయింది మామిడికాయలు. 5 డబ్బాలకు గాను కారం వచ్చేసి ఫుల్లు 5కి ఒక డబ్బా. సాల్ట్ వచ్చేసి 75%. ఆవపిండి వచ్చేసి హాఫ్. మెంతులు జీలకర్ర వచ్చేసి ఒక 2 స్పూన్లు అంతా వేసేసానండి. అంతే. చిటికెడు పసుపు వేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి ఎంత వేసుకుంటాము అంటే ఇప్పుడు 5కి వెల్లుల్లి రెబ్బలు పొట్టు మంచి నీట్గా పొట్టు తీసేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. ఒక 4-5 గడ్డల్ని బాగా పొట్టు తీసేసుకొని వేసేసుకోండి. ఆయిల్ వచ్చేసి 5 డబ్బాలకి ఒక డబ్బా. అంతే అండి. ఒకవేళ కలిపిన తర్వాత మీకేమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది కానీ మొత్తం అది కొంచెం బాగా ఊరిన తర్వాత పైకి తేలుతుందండి. ఇప్పుడైతే ఆయిల్ అసలు కనిపించట్లేదు కదా. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. మీరు అప్పుడే ఇప్పుడు తక్కువ అయిపోయిందని చెప్పేసి అస్సలు వేయొద్దు. అప్పుడు చూసిన తర్వాతనే వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి నేను పల్లి నూనె వాడానండి. ఇంకంతే అండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఎంతమందినో అడుగుతామో అది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.